మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కొడంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తరఫున పార్టీ శ్రేణులు అప్లై చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాల్లో అడ్డుకునే విధంగా ప్రజలు తీర్పునివ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కొడంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తరఫున పార్టీ శ్రేణులు అప్లై చేస్తున్నారని కూడా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు అడ్డుకునే విధంగా ప్రజలు తీర్పును ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కొడంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తరఫున పార్టీ శ్రేణులు అప్లై చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలను అడ్డుకునే విధంగా ప్రజలు తీర్పుని ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్ రాజశేఖర్ అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి కాసేపటి క్రితమే కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన అక్కడ కొడంగల్ నుంచి భారీ ఎత్తున అక్కడ స్నేహితులు అంతా గాంధీ భవన్కు బయలుదేరున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంబంధించి కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ఈరోజు దరఖాస్తు ఇవ్వనున్న నేపథ్యంలో కూడా కొడంగల్ నుంచి ఆయన శ్రేణులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్కి చేరుకుంటున్నారు. నేపథ్యంలో చూడవచ్చు, గత 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థుల ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో కూడా గాంధీ భవన్ కూడా కోలాహలంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి రేపు చివరి రోజు అనే తెలియడంతో కూడా నిన్న ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఆశావాహులంతా కూడా గాంధీ భవన్కి చేరుకుని దరఖాస్తులు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 700కు పైగా కూడా దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే పలు నియోజకవర్గాల నుంచి పదుల సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఇల్లందు విషయానికి వస్తే ఇల్లులో దాదాపుగా 30 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించి 18 నుంచి 20వ తేదీ వరకు ఈ అవకాశాన్ని కల్పించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆశావాహులంతా కూడా దరఖాస్తులు చేసిన పరిస్థితుల నేపథ్యంలో కూడా గాంధీ భవన్ చూడవచ్చు. ఒకవేళ గాంధీ భవన్ కార్యకర్తలతో కావచ్చు, ఆశావాహులతో వచ్చిన వాళ్ళ నేతలతో కూడా గాంధీ కోలాహలంగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే పలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ నేతలతో సహా రాష్ట్ర ముఖ్య నేతలంతా కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే జగ్గారెడ్డి కావచ్చు, అలాగే షబ్బీర్ అలీ కావచ్చు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కావచ్చు, అలాగే ముఖ్య నేతలంతా కూడా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దరఖాస్తును అందించేందుకు కూడా ఆయన కొడంగల్ నుంచి కార్యకర్తలు నేతలంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా రాబోతున్నారు. నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే రేపటితో చివరి అవకాశం అన్నట్టుగా ఇప్పటికే టీపీసీసీ తెలిపిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఆశావాహులు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ డేట్ను కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే ఎన్నికకు సంబంధించి అక్కడ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియలో పలు డిక్లరేషన్లతో పాటు ఒక ప్రతిజ్ఞ కూడా అంశాలను చేర్చి ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి కూడా అక్కడ ఏదైతే ఆశావాహులు అయితే ఎవరైతే ఉన్న వాళ్ళంతా
దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో కూడా వాళ్ళు గతంలో ఏ రాజకీయ పార్టీలో చేరారు అని అక్కడ ఉన్న అర్హతలు ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు చేరారు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఏంటి, అలాగే కాంగ్రెస్ పార్టీలో డిజిగ్నేషన్ ఏంటి, అలా నేర చరిత్ర ఇలాంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు దరఖాస్తులో పొందుపరిచిన నేపథ్యంలో కూడా ఇక అంతా కూడా అక్కడ సర్వే రిపోర్ట్లు కావచ్చు, అలాగే సర్వే రిపోర్ట్లతో పాటు ఇక్కడ ఏదైతే స్క్రీనింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది, స్క్రీనింగ్ కమిటీ వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఎన్నికల కమిటీ దీని సెంట్రల్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తుంది నేపథ్యంలో అంటే 3 విడతలుగా ఫిల్టరైజ్ చేసిన తర్వాత కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి ఈ దరఖాస్తు ఆహ్వానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించడం జరుగుతుంది నేపథ్యంలో ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ కావచ్చు, అలాగే సర్వే రిపోర్ట్ల ఆధారంగా కూడా ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది నేపథ్యంలో అంటే టికెట్ వీరికే అన్నట్టుగా కాకుండా అందరికీ కార్యకర్తల నుంచి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో కూడా ఆశావాహులంతా కూడా గాంధీ భవన్కి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూడవచ్చు ఇప్పటికీ చాలామంది గాంధీ భవన్కి వచ్చి వారు దరఖాస్తు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు కావచ్చు వీళ్ళంతా కూడా దరఖాస్తులు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సంబంధించి కొడంగల్ నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తు వాళ్ళ శ్రేణులు అయితే రావడం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా దరఖాస్తు విషయానికి వస్తే ఇప్పటికీ పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ 700 దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కూడా మరికొన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ దరఖాస్తు గడువున అంటే రేపు ఏదైతే 20వ తేదీన చేవేల సభ ఉన్నది కాబట్టి సభా వేదిక కూడా భారీగా చేరికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా నేతలు రాబోతున్న నేపథ్యంలో కూడా వాళ్ళంతా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించే విధంగా కూడా ఈ డేటును పొడిగించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా దరఖాస్తు చేసుకున్నారు, ఆమె భర్త కూడా శ్యామ్ నాయక్ దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ నుంచి మరికొన్ని చేరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ టీపీసీసీ ముఖ్య నేతలంతా కూడా అక్కడ బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో కూడా రహస్యంగా భేటీ అయిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏదైతే 26వ తేదీన చేవేల సభకు సంబంధించి భారీగా చేరికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు ఆ సభ వేదిక కూడా చేరైన వారందరికీ అవకాశం కల్పించే విధంగా మరి ఏదైతే ఈ దరఖాస్తు ప్రక్రియ పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. కాంగ్రెస్ పార్టీ అందుకే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నేను నిన్న వచ్చే అందరినీ కలిసి ఇవాళ పెద్దలు గురునాథ్ రెడ్డి గారిని కలిసిన మీ సూచన మేరకు రాజకీయ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. మీ సూచన ఏంది పెద్దలు, మీ అనుభవాన్ని అంటే లేక మా కొడంగల్కి అవకాశం వచ్చింది. శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నిన్ను పిసిసి అధ్యక్షుడిని చేసిండ్రు. ఇది కొడంగల్ ప్రజలకు ఎంతో అవసరం ఉంది. నువ్వు ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు పెట్టు, వేరే ఎక్కడి నుంచి పెట్టొద్దని వారు సూచన చేసిర్రు. వారి సూచన మేరకు మా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కొడంగల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ 18 నుంచి 25 తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ఏదైతే పెట్టినరో నా తరఫున వాళ్ళందరూ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో దరఖాస్తు ఈరోజు అప్లై చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు అభ్యర్థుల నిర్ణయమై కొడంగల్ నుంచి బరిలోకి దిగమని వారి సూచన చేసినారు. వారి అనుభవం దృష్ట్యా, వారి సూచన దృష్ట్యా నేను ఈ కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను ఇవాళ పెరిగి పెద్దదైంది. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యే గొప్ప అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిండ్రు. అందుకే ఎల్లవేళలా ఇక్కడి ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కూడా భావిస్తున్నా. అందుకే మీరందరూ ఆశీర్వదించండి. ఇవాళ దరఖాస్తు పెడుతున్నాం. అందుకే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ